ప్రతి సంవత్సరం మన గాజువాక లంకా మైదానంలో జరుపుకునే గణేశోత్సవాలు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ సంవత్సరం గతంలో మన లాస్ట్ ఇయర్ చాలా ట్రాఫిక్ ప్రాబ్లం జరగడం వల్ల, అదే విధంగా పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది జరిగింది లాస్ట్ ఇయర్. అవన్నీ గ్రహించి ఈ సంవత్సరం మన గాజువాక మన గణేశోత్సవాలు మన శ్రీనగర్ డీమార్ట్ పక్కన ఉన్న హీరో షోరూమ్ దగ్గర పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఈసారి భారీ ఎత్తున గణేశోత్సవాలు చేసుకుంటున్నాం మనం. ఈ సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి స్వామివారి మొదటి పూజ అందుకుంటారు. అక్టోబర్ 4వ తారీఖు వరకు కూడా 21 రోజు పాటు గణేశోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించబోతున్నాం. అదేవిధంగా రేపటి నుంచి మన కలకత్తా నుంచి వచ్చిన కళాకారులతో మన పందిరి వర్క్లు కానీ ఇవన్నీ స్ట్రక్చర్ వర్క్ అంతా, ఫ్రంట్ ఎలివేషన్ వర్క్ ఇవంతా రెడీ చేయడం జరుగుతుంది. చీరాలకు చెందిన మన శ్రీకాంత్ గారు బృందం కూడా దగ్గరలో ఒక 10 రోజులు వాళ్ళు కూడా దిగడం జరుగుతుంది. ఈ 2 నెలల పాటు విగ్రహం సంబంధించిన స్ట్రక్చర్ స్కెల్టన్ అంతా కూడా రెడీ అవుతుంది. అయిన అనంతరం అక్టోబర్ 14వ తారీఖున సెప్టెంబర్ 14వ తారీఖున స్వామివారికి మొదటి పూజ చేస్తాం. దానికి 4 రోజుల ముందు ఆగమనం డేట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ విధంగా స్వామివారిని ఈ సంవత్సరం మనం ఏ విధంగా పెట్టబోతున్నాం, ఎంత హైట్లో పెట్టబోతున్నాం, స్వామివారికి ఏం పేరు పెట్టబోతున్నాం, ఏమైనా పిలుచుకోబోతున్నాం అనేది కూడా ఈ నెక్స్ట్ మంత్ ఎండింగ్లోగా ఆ నమూనా సెరమనీ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ రోజు భక్తులందరికీ కూడా స్వామివారి పేరు కానీ మనం పెట్టే విధానం కూడా అన్నీ అనౌన్స్ చేసి భక్తులందరికీ చెప్పడం జరుగుతుందండి. గాజువాక శ్రీ గణేష్ ఉత్సవ్ ఆధ్వర్యంలో మన గణేష్ గారి ఆధ్వర్యంలో గత 5 ఏళ్లుగా విశాఖపట్నం జిల్లా గాజువాక లంక మైదానంలో అత్యంత భారీ గణనాథుని ఏర్పాటు చేసుకొని అటు ఖైరతాబాద్ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాజువాక గణనాథుకి ఒక మంచి పేరుంది. 2009 నుంచి కూడా గాజువాకలో అతి భారీ విగ్రహాన్ని పెట్టి 21 రోజుల పాటు భక్తులందరికీ కూడా దర్శనాలు, తీర్థప్రసాదాలు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించడం జరుగుతుంది. సనాతన హిందూ ధర్మంలో నేటి యువతకి మన పురాతన ధర్మం యొక్క విశిష్టత తెలియదు. మనందరికీ విద్యార్థులకి ముఖ్యంగా వినాయకుడి పూజతో వాళ్ళకి ఏమైనా అరిష్టాలు ఉన్నా, వాళ్ళకి ఏమైనా చదువు సరిగా రాకపోయినా వినాయకుడి పూజ చేస్తే మనం ఏ పూజైనా నిర్వహిస్తాం. మన పండుగల్లో కూడా తొలిగా వచ్చేది గణపతి పూజ. మనం పెద్ద హోమాలైనా, ఎంత పెద్ద పూజలు చేసినా సరే మొదటగా గణనాథుడికే మనం పూజ చేస్తాము. అటువంటి వినాయక చవితిని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కూడా అటు ఖైరతాబాద్ తర్వాత గాజువాక వినాయకుడికి పోటాపోటీగా ఉండేది. 2011 నుంచి 2013 వరకు మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరపు నుంచి కూడా చేసేవారు. అప్పుడు గణేష్ వాళ్ళు చిన్నాళ్ళు చాలా యాక్టివ్గా పాల్గొనేవారు. దాన్ని కొనసాగిస్తూ మరి చాలా చక్కగా గత 5 ఏళ్లుగా ప్రతి సంవత్సరం కొత్త రికార్డులు సృష్టిస్తూ, ముఖ్యంగా అటు భారీ లడ్డు కానివ్వండి, అదేవిధంగా చీరలతో కానివ్వండి, బెల్ల వినాయకుడు, ఇలా విశిష్టతతో కూడినటువంటి పూజలన్నీ నిర్వహిస్తున్నారు. చాలామంది పార్టీలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా అందరూ కూడా స్వామీజీల్ని, పెద్దల్ని అందరినీ ఆహ్వానించి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మరి ఈ సంవత్సరం అయితే సెప్టెంబర్ 14వ తేదీని వినాయక చవితి వస్తుంది. మనకి 3 నెలల ముందుగానే ఇక్కడ రాట వేసే కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భారీ పందిరి తయారు చేయాలి, మండపం, దాంతోపాటు విగ్రహాన్ని కూడా మరి మట్టితో తయారు చేస్తారు. కాబట్టి ఇక్కడ కళాకారులు కూడా ఎంతోమంది ఈ పూజ ద్వారా కొన్ని వందల మంది కళాకారులు జీవనోపాధి కొనసాగుతుంది. అదేవిధంగా 21 రోజుల పాటు ఇక్కడ ఒక పండగ వాతావరణంలో చుట్టూ స్టాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి వచ్చే కుటుంబ సమేతంగా వచ్చే భక్తులందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైన ఒక పండగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు గణేష్ గారికి, వారి యొక్క టీం అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రాట వేసే మహోత్సవంలో మరి వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు శంకర్రావు గారికి, మిగతా పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం.